సినిమాలో యాక్ట్ చేశారు. ఆయన ఒక మహానటుడు చెప్పాల్సిన పల్లె. ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అంతా తెలుసుకున్నాము. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేదు. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకున్నప్పుడు ఏ విషయాన్నైనా నిర్మపడ్డగా మాట్లాడారు. వ్యక్తిని కూర్చోవడం భారతదేశానికి నటనలో నట కోట నేల కొరిగిన వేళ ఈరోజు చాలా విచారకరమైనది. ఆయన సినీ పరిశ్రమకి పెట్టని కోట. ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. పెద్దలు చెప్పినట్టుగా ముక్కుసూటి మనిషి, ఎవరైనా పక్కన చక్కగా డైలాగ్ చెప్పినా, చక్కటి ఎక్స్ప్రెషన్ పెట్టినా ఎంకరేజ్ చేసే అద్భుతమైన గుణం ఉన్నటువంటి ఒక పెద్ద నటుడు. ఈ మధ్య ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు చాలా వస్తుంటాయి. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్పిస్తారో తెలియదు. కానీ ఈ కోట గారి పాత్రలు చూస్తే చాలు ఒక అద్భుతమైనటువంటి నటన నేర్చుకోవచ్చు. అసలు ఈయన నట జీవితానికి పిహెచ్డి కూడా చేయొచ్చు ఎవరైనా. అదేవిధంగా వీరు చేసిన క్యారెక్టర్స్ ఎంతోమంది అభ్యుదయ నటులకి చక్కటి మార్గదర్శకంగా ఉంటుంది. ఇక వారు లేని లోటు ఎవరూ తీర్చలేరు. కానీ మా అసోసియేషన్ ప్రతినిధిగా మా అసోసియేషన్కి ఎంతో సేవలు అందించిన వ్యక్తిగా, మరి సమాజానికి కూడా సేవలు అందిస్తూ మరి ప్రజాసేవ చేసినటువంటి ఒక అద్భుతమైన నటుడు శ్రీ కోట గారి మరణం మనందరికీ చాలా దిగ్భ్రాంతికరం, విచారకరం. వారి ఆత్మ సద్గతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శశాంక. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు కనుమరుగైపోయారు. మనకి ఆయన కల్పించారు. ఇక్కడ కోటతోటి అనుబంధం లేని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవ్వరూ ఉండదు. ప్రతి ఆర్టిస్టుకు ఏదో రకంగా ఆయనతో అనుబంధం ఉండి తీరుతుంది. ఆయనతో 5-6 సినిమాలు తీసిన అనుభవం నాకుంది. నేను నిజంగా అదృష్టవంతులుగా భావిస్తాను. ఎంతో ధైర్యంగా తెలుగు వాళ్లకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలి ఇండస్ట్రీలో అనే ఆదుర్త ఆయనకు ఎక్కువగా ఉండేది. పరభాషా నటులను వ్యతిరేకించలేదు, కానీ తెలుగు వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వండి అని ఆయన ఎంతగానో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఎంతోమంది ఉన్నారండి, మన వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా. బట్ ఆయన 83 ఏళ్ళు హాయిగా చక్కగా జీవితాన్ని గడిపారు. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఈ సందర్భంలో మహాభారతంలో ఒక శ్లోకం గుర్తుకొస్తున్నారు. యక్షప్రశ్న లోపల ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏది అని. దానికి ధర్మరాజు సమాధానం ఇస్తాడు, అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి హిమాశ్చర్యం మతపరం అంటాడు. అంటే అహము అంటే ప్రతిరోజు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోతున్నారు, శ్మశానానికి పోతున్నారు. ఆ శ్మశానానికి
చనిపోయిన వాళ్ళతో సహా కొంతమంది వెళ్తారు, వెళ్ళి సాగనంపి రావడానికి వెళ్తారు. వాళ్ళు అనుకుంటారంట మేము ఇప్పుడే చావు, మాకు ఇంకా టైం ఉంది అనుకుంటారంట. ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో అని ధర్మరాజు సెలవిస్తాడు. అలా మనమందరం కూడా టోకెన్ తీసుకొని వచ్చాం. ఒకరి టోకెన్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిందే, తప్పదు. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కోట శ్రీనివాసరావు గారి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ ఆయనకు మంచి సద్గతులు కలగాలని మనఃపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.